హాయ్ అండి. నిన్న క్షీరాబ్ది ద్వాదశి కదా! ఈవినింగ్ పూజ చేసాము ఇంట్లో. ఇంట్లో మా హస్బెండ్ పూజ చేశారు ఈవినింగ్. చలివిడి, వడపప్పు, అరటిపళ్ళు నైవేద్యం పెట్టాము. బయట తులసి మొక్క దగ్గర పూజ చేస్తుంటే పెద్ద వర్షం పడి పవర్ పోయింది. పట్టుకెళ్ళిపో. క్షీరాబ్ది ద్వాదశి పూజ వ్రత విధానం ఉంటుంది. అది చదువుకొని కథ అక్షతలను వేసుకోవాలి. లక్ష్మీనారాయణ శ్రీకృష్ణ పరమాత్మ అయినా ఒకటే కదా. ఇక్కడ నేను శ్రీకృష్ణ పరమాత్మని ఫోటో పెట్టాను. ఇంకా గోమాత, ఆవు దూడ పెట్టాను విగ్రహం. పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను. గాలికి దీపాలు కొండెక్కుతాయేమో అనుకున్నాను, కానీ బాగానే ఉన్నాయి. వర్షం పడుతూనే ఉంది. ఒక 15-20 మినిట్స్ అలా గట్టిగా పడింది వర్షం. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ క్లిక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా అలాంటి చిన్న ఛానల్స్ని సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున